తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై నుండి పలికిన 7 మాటలు, ఆ మరణ వంబులపు మాటలు. భౌతికంగా ఆయన చివరి గడియలు, ఆ మరణ గడియలు భయంకర వేదనతో శిలువపై నుండి ఆ పలికిన 7 మాటలు క్లుప్త వివరణ మనము వివరించుకుంటానికి సిద్ధపడదామండి. సో ఈ 7 మాటలు 2 భాగాలు చేసుకుంటాం. మొదటి 3 మాటలు వెలుగులో పలికినట్లుగా, మిగిలిన 4 మాటలు చీకటిలో పలికినట్లుగా మనం గుర్తించవచ్చు. సో మొదటి మాటను గురించి మనం వివరణలోనికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 23:34 వచ్చినవండి. ఏమనుంది? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై నుండి ఆ 3 మేకులతో ఆ తలపై ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తము కారుతున్న పరిస్థితుల్లో ఎంతో వేదనతో ఉండి, అట్టి వేదన కలుగు చేసిన మనుషులు దిగువ భాగాన క్రింద భాగాన ఉంటే వారిని చూసి అప్పటికెంతో హేళన చేశారు, అవమానపరిచారు, రకరకాలుగా దూషించారు. వారందరూ క్రిందే ఉన్నారు. సిలువ క్రిందనే ఆయన సిలువలో బ్రేలాడుతూ పలికిన మాట ఇది క్షమాపణ కలిగిన మాట. క్షమించుమని తండ్రికి ప్రార్థించిన మాట, మనవి చేసిన మాట, వీరి పక్షాన వేడుకునే మాటగా మనం చూడవచ్చు. అంటే ఇది క్షమాపణ మాట. మొదటి మాట వెలుగులో పలికిన మాట, ప్రజలతో పలికిన మాట, తను హింసించిన వారితో పలికిన మాట. ఏమండి? ఇక రెండో మాట ఇదే లోక సువార్త 23:43 వచ్చింది. సిలువలో అంటే నేడే నీవు నాతో పరదైసులో ఉందువు. ఆ మాట ఏంటి? నేడే నీవు నాతో పరదైసులో ఉందువు అని ఎవరితో పలికారు? క్రీస్తు ప్రభుల వారు అంత వేదనతో ఉండి, అదే వేదంతో ప్రక్కనున్న సిలువలో ఉన్న ఆ వేలాడుతున్న దొంగతో పలికిన మాట. ఈ మాట అభయంతో, వాగ్దానంతో కూడిన మాటగా మనం చూడవచ్చు. ఈ మాట కూడా పగటి కాలంలోనే పలికినట్లుగా మనకు కనబడుతుంది. సో ప్రియ దేవుని పిల్లలరా, అంతవరకు ఈ వ్యక్తి కూడా దూషించాడు. మొదటి మాట పలకగానే తన హృదయం మార్చబడిపోయింది కనుక, హృదయంతరంగాలు ఎరిగిన క్రీస్తు తనకు హృదయంలో స్థానం ఇచ్చాడు కనుక, ప్రియ దేవుని పిల్లల చివరి గడియలు కూడా ఒక ఆత్మను రక్షించినట్లుగా ఆ పరదేశు వాగ్దానపు మాటగా మనం ఇక్కడ చూస్తున్నాం. పగటి కాలంలో పలికిన మాట, దొంగతో పలికిన మాట. ఇక మూడవ మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, యోహాను సువార్త 19:26-27 వచనాల్లో మనకు కనబడుతుంది. ఏమని? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ భాగంలో వ్రాయబడి ఉంది. ఈ మాట అదే వేదనతో ఉండి తల్లిని చూశాడు, ఆ ప్రక్కనున్న యోహాను గారిని కూడా చూశారు. అంటే ఆ వేదంతో ఉండి ఆ తల్లిని చూసి యోహాను గారిని చూసి తల్లితో అంటున్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడని యోహాను గారిని చూపిస్తున్నారు. యోహాను గారితో అంటున్నారు, యోహాను, ఇదిగో నీ తల్లి అని బాధ్యత అప్పగించినట్లుగా, ఆదరించు మాటగా ఈ మాటను మనం తీసుకున్నాలి. ఈ మాట వెలుగులో పలికిన మాటే, తల్లితోనూ శిష్యుడని యోహానుతో పలికినట్లుగా మనం గ్రహించాలి. సో ఇకపోతే నాలుగో మాట. ఈ నాలుగో మాట మాట్లాడేటప్పటికి ఈ 3 మాటల్లో 9 గంటలకు సిలువేయబడితే 12 గంటలకు ఆ దేశమంతా కూడా చీకటైపోయింది. అదే మత్తయి రాసిన సువార్త 27:45 మనకు కనపడుతుంది. ఆ చీకటిలో ఈ 4వ మాట పలికినట్లుగా క్రీస్తు ప్రభుల వారు మనకు కనబడుతుంది. అదే సిలువపై నుండి. ఏమని ఉంటుంది ఆ మాట? ఆ మత్తయి రాసిన సువార్త 27:46, నా దేవా నన్నెందుకు చేయవచ్చితివి అని తండ్రితో చెప్తున్న మాట. తండ్రితో
మరి తండ్రిని ప్రశ్నిస్తున్న మాట, తండ్రిని అడుగుతున్న మాట, నానా నేను గెచ్చమైన తోటలో ప్రార్థించిన కదా, నా చెవిచ్చి పెట్టొద్దని నిశ్చితమే అన్నాను కదా, విడిచిపెట్టేసావా అని వేదనతో, వ్యక్తిగతమైన బాధతో బిగ్గరగా ఆ తండ్రికి ఎందుకు విడిచిపెట్టానానని ప్రశ్నించినట్లుగా, అడిగినట్లుగా మనకి మాట కనపడుతుంది. ఇది చీకటిలో పలికిన మొట్టమొదటి మాట. ఏమండి? తండ్రితో పలికిన మాట. ఇక 5వ మాట యోహాను సువార్త 19:28 దప్పిక గొనుచున్నాను అని, అంటే లేఖనము నెరవేర్చబడినది, లేఖనం నెరవేర్చబడలాగిన సమాప్తమైనదని యేసు ఎరిగి దప్పిక గొనుచున్నాను అన్నారు. అంటే దాహం అవుతున్నది అని చెప్పారు. ఇది కూడా రాత్రికాల సమయంలో పలికిన మాటే. సో ఈ మాట వ్యక్తిగతంగా మరి శారీరక దాహంతో అని గ్రహించటం ఒకటైనా, దానికంటే శ్రేష్టమైనది ఆత్మీయ దాహం కలిగి ఆయన పలికినట్లుగా మనం చూడాలి. అంటే అక్కడున్న ప్రజలతోనూ తండ్రితో మరి కంబైన్డ్గా పలికినట్లుగా ఈ మాటను భావించవచ్చు. దాహం అవుతున్నది, దాహం అని నేను దప్పికొంచున్నాను అనగానే ప్రజలు స్పందించారు, కానీ అక్కడ ఉన్నటువంటి మోక చేదు చిరకను అందించారు, తాగలేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు మాత్రం, తండ్రి అయిన దేవుడు మాత్రం క్రీస్తు ప్రభుల వారికి రెస్పాండ్ అయినట్లుగా మనకేమీ కనబడతలేదు. అప్పటికి తండ్రి ఆ క్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టేశాడు కనుక. ఎందుకంటే తప్పనిసరిగా చనిపోవాలని నిర్ణయం అయిపోయింది, సంకల్పం భాగం కనుక ఆయన రెస్పాండ్ అవ్వలేదు అన్నది మనకు కనబడుతుంది. ఇక 6వ మాట యోహాను సువార్త 19:30లో చెప్పబడుతున్న మాట సమాప్తమైనది. అంటే తండ్రి అయిన దేవుడు తనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని తూచా తప్పకుండా అంతా కూడా నెరవేర్చేస్తాడు, సమాప్తమైనది. సో ఒకవేళ పని కానీ కంప్లీట్ చేసామనుకోండి, ఆ పనికి ఫలితం వస్తుందనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. అంటే ఈ మాట విజయపు కేక లేకపోతే విజయపు మాటగా మనం తీసుకున్నాలి. నేను పని పాస్ అయ్యాను, నేను చేసిన పనంతా అన్న విజయపు మాట, విజయం వరించాడు అంటే అన్నీ భరించి విజయం తెచ్చుకున్నారు. విజయపు మాటగా తండ్రితోనూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన అంతా చేశాడంట అన్నట్టుగా కనబడుతుంది. తండ్రితో సమాప్తమైపోయినది అని ప్రజలతో పలికినట్లు కూడా మనం గ్రహిస్తున్నాం. ఇది కూడా చీకటిలో పలికిన మాటే. ఇక 7వ మాట లూకా సువార్త 23:46 ఏమనుంది? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఆత్మను తండ్రికి అప్పగించారు. మొన్న ఇది వెనుకటి వెళ్ళి మన్నవ్వాలి, ఆత్మ తను దయచేసిన దేవుని వద్దకు చేరాలని మరి సొలొమోనుగా చెప్పినట్లుగా ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఇది కూడా ప్రియదేని బిడ్డలారా, అప్పగింత మాట. అంటే పనంతా కూడా ఫుల్ఫిల్ అయిపోయి మీరు నాకు ఏ బాధ్యతనైతే అప్పగించారు, ఇదిగో మరలా తిరిగి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని పలికారు. ఇలాగే స్టెఫెన్ గారు కూడా పలికినట్లు మనం చూస్తుంటున్నాం. ఈ 7 మాటలు బట్టి ప్రియ దేవుని పిల్లలారా మనం గ్రహించాలి. 7 మాటలు క్లుప్తంగా నేను వివరించాను. సో 7 మాటలు మరణ వాంగ్మూలపు మాటలు, సిలువపై నుండి పలికిన మాటలు. ఇక తదుపరి భూలోకంలో ఆయనకి ఏ మాట మాట్లాడటానికి అవకాశం లేదు. భూలోకంలో భౌతికంగా వచ్చి మాట్లాడే ఛాన్స్ ఆయనకి లేదు. ఆధ్యాత్మిక స్థితిలో తిరిగి లేచిన తర్వాత పలికిన మాటలు వేరు. అంటే మహిమ శరీరంగా ఉన్నాడు ఆయన, అది సెకండరీ. సో ఇక ఆయన చివరి మరణ వాంగ్మూలపు మాటలు 7 చాలా విలువైనటువంటివి. ఆ విలువైన మాటలను మరి జ్ఞాపకం చేసుకున్నాం. పరమ తండ్రి, వినిన బిడ్డలు మమ్మల్ని అందరూ దీవించండి. మీ చిత్తమత రేపు కలిసిన కృపణమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.